పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలనా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంతే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీ వాళ్ళది ఇది. పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ ను కూడా అవమానించే విధంగా కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అటు ఆపరేషన్ సింధూర్ అనేది కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం జరిగిందో చూసా, ఇంకోవైపు అటు భారతదేశ ప్రజలు మొత్తం కూడా మన సైనికులకు జేజేలు పక్క అటువంటి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న జూబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఆయన సంబంధించి అవమానపరిచే విధంగా మాట్లాడలేదు. కాబట్టి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పడమే కాకుండా, ఎందుకంటే రేవంత్ వ్యాఖ్యలు అనేటివి కూడా మన జవాన్ల యొక్క ధైర్య సాహసాలను వాటి మీద కూడా కొంత వాళ్ళని అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ లో ఇక్కడ భారత సైనికులు వెళ్లి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలను ఏ విధంగా దాడి చేశారో అందరూ చూశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం వాటికి సంబంధించి మరొకసారి కూడా తను విషయం వెళ్ళగక్కాడని ఎక్స్ వేదికగా నిన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చేసినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రేవంత్ వ్యాఖ్యల పైన ఫైర్ అయ్యారు. నిన్న రేవంత్ రెడ్డి అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ర్యాలీలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీ గత 2 రోజుల క్రితం చేపట్టినటువంటి కార్పొరేట్ బాంబింగ్ అనే పేరుతో కూడా బీజేపీ పెద్ద ఎత్తున మహాపాదయాత్రకు పూనుకుంది. ఈ మహాపాదయాత్రలో 52 చోట్ల నుంచి కూడా బీజేపీ 52 చోట్ల ఒకేసారి పాదయాత్ర, ఒక్కొక్క డివిజన్ లో కూడా దాదాపుగా 5-6 చోట్ల నుంచి కూడా పాదయాత్ర చేసి 52 చోట్ల కార్పొరేట్ బాంబింగ్ పేరుతో చేసినటువంటి పాదయాత్రపై కామెంట్ చేస్తూ అసలు పాకిస్తాన్ కు సంబంధించి పాకిస్తాన్ లో బాంబు వేయమంటే ఇక్కడ మాత్రం కార్పొరేట్ బాంబింగ్ పేరుతో ఇక్కడ మహాపాదయాత్ర చేస్తున్నా అసలు ఏం చేశారు కదా. ఎందుకంటే రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉండి కొంచెమైనా కూడా వారికి సంబంధించి కొంచెమైనా సిగ్గు ఉండాలి. ఏం చేశారు అసలు అని చెప్పి కార్పొరేట్ బాంబింగ్ తో ఇక్కడ మీరు పాదయాత్ర నిర్వహించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించేదానికి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకో పక్క బీజేపీ సంబంధించి బై ఎలక్షన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కార్పొరేట్ బాంబింగే కాకుండా ఒకవైపు పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ గెలిపే లక్ష్యంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తుంది. అటు ముఖ్యమంత్రి సైతం కూడా కేవలం కార్పొరేట్ బాంబింగ్ ఒక్కటే కాదు, కేంద్ర మంత్రుల్ని ఇంకో పక్క అటు కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ముఖ్యంగా టార్గెట్ చేస్తూ నిన్న క్యాంపెయినింగ్ గా మాట్లాడు కిషన్ రెడ్డి అటు నగర అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు. మరొక పక్క ఇటు మెట్రో తీసుకొస్తుంటే మెట్రోకు అడ్డుపడమే కాకుండా ప్రతి దాంట్లో బీఆర్ఎస్ తో కలిసిపోయి కూడా కిషన్ రెడ్డి కూడా అటు బీఆర్ఎస్ అంతా పాడుతున్నారని కాకుండా ఈ విషయానికి సంబంధించి బీజేపీ మీద ఫైర్ అవ్వడం కాకుండా ఇంకో పక్క ఆపరేషన్ సింధూర్ పైన, ఎందుకంటే కార్పొరేట్ బాంబింగ్ కు ఆపరేషన్ సింధూర్ కు 2 పైన లింక్ పెట్టడంతో కూడా ఒక్కసారిగా బండి సంజయ్ పర్యారు. ఇంకో పక్క అటు జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గరికి వస్తున్నటువంటి ఆ నేపథ్యంలో బండి సంజయ్ కాకుండా నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వంలో మరికొన్ని సీఎం సభలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎప్పటికెప్పుడు కూడా బీజేపీ తిప్పికొట్టేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇంకోవైపు చూస్తాం ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే అటు చేపట్టిందో కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూడా విరుచుకుపడింది. ఒకవైపు అటు పాకిస్తాన్ లో వెళ్లి ఉగ్ర శిబిరాలను కొన్ని నిమిషాల్లోనే ధ్వంసం చేశాము అంటూ కూడా అటు సాయుధ బలగాల అధికారులు కానివ్వండి, మరొక పక్క అటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటించింది. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఒకటే ఎక్కడ అసలు దాడి చేశారు, ఎన్ని ఉగ్ర శిబిరాలు కూడా అక్కడ దాడి చేశారో వాటన్నిటిని కూడా బయట పెట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీన్ని ఎప్పుడైతే కాంగ్రెస్ వ్యాఖ్యలను చేసింది అప్పటి నుంచి కూడా ఒకవైపు పాకిస్తాన్ కూడా తోక ముడిచింది, ఇంకోవైపు ప్రపంచ దేశాలు కూడా నివ్వెరపోయి అటువంటిది అసలు కాంగ్రెస్ నేతలు దేశద్రోహులుగా మాట్లాడుతున్నారని చెప్పి గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో కానివ్వండి ఇప్పటికీ అటు ఎన్నికల ప్రచారం తరచూ కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ సింధూర్ పైన అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా
బీజేపీ తిప్పుకొడుతూ వస్తుంది. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం భాగంగా నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరొకసారి కూడా మన అటు ఉగ్ర శిబిరాల దాడులు పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల దాడులు మన సైనికులను కూడా ఒకవైపు కూడా పూర్తి సాహసాలను వారి ధైర్య సాహసాలను కూడా అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి అక్కాసు వెళ్ళగక్కడ అటువంటి వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ అయితే చెప్పాలని చెప్పి కూడా మరి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎన్నిక మరొక 10 రోజుల సమయం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ నేతల మధ్య కూడా ప్రత్యారోపణలు అనేటివి కూడా పూర్తి స్థాయిలో కూడా కొంత ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం అనేది ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా కొంత ఎలక్షన్ టైమింగ్ వస్తున్న కొద్దీ ఈటెక్కిందని చెప్పొచ్చు. ఉప ఎన్నికలు రాగానే పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలనా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంతే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీ వాళ్ళది ఇది. పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి.